ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వేపిన కొమ్ము శనగలు మనం ఇంట్లోనే టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చెప్తున్నాను అనమాట. ఒక పావు కేజీ అలాగా వేపిన కొమ్ము శనగలు తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసి దానికి కొంచెం కలపాలన్నమాట. కలిపేసి పక్కన పెట్టుకోండి. అదేమీ నానబెట్టాల్సిన అవసరం లేదు, ఏమీ చేయాల్సిన అవసరం లేదు. పక్కన పెట్టుకోండి చాలు. మనకి ఆ సాల్ట్ అన్నది కొమ్ము శనగలు అంటుకోవడానికే. పక్కన పెట్టిన తర్వాత ఒక బాండీ తీసుకొని, కొంచెం దలసరిగా ఉండాలి కళాయి తీసుకొని, ఒక పావు కేజీ అర కేజీ సాల్ట్ వేయండి. సాల్ట్ అనేది మనకి ఏం పాడైపోదు, అది బాగానే ఉంటుంది. మనం రీయూస్ కూడా చేసుకోవచ్చు. సాల్ట్ పాడైపోద్దేమో అని బాధపడాల్సిన అవసరం లేదు. ఈ ప్రాసెస్ ఏమి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్లో అయిపోతుంది అనమాట. ఒక 2-3 స్పూన్ల కొమ్ము శనగలు, పచ్చి కొమ్ము శనగలు వేసుకొని హై ఫ్లేమ్ మీద ఉండాలన్నమాట. సాల్ట్ హైగా, చాలా హై ఫ్లేమ్ మీద ఉండి మనం పట్టుకుంటే మనం చెయ్యి కాలిపోయేంత హీట్లో ఉండాలి సాల్ట్. ఆ హీట్లో 2-3 స్పూన్లు వేసుకొని బాగా వేపుతూ ఉండాలి. హై స్పీడ్. చూసారా ఎలా పేలుతున్నాయో, మనకి ఎంత ప్రాపర్గా వచ్చాయి ఇవన్నీ. టేస్ట్ కూడా ఫ్రెష్గా ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. నేను తిన్నాం కదా, చూసారా? ఒక 2 నిమిషాల్లో అంతే. హై ఫ్లేమ్ మీద సాల్ట్ ఉంటుంది కాబట్టి 2 నిమిషాల్లో సాల్ట్ని కూడా కరెక్ట్గా అబ్జర్బ్ చేసుకుంటాయి అన్నమాట. ఎక్కువ అవ్వదు, తక్కువ అవ్వదు, కరెక్ట్గా సరిపోతుంది. చూసారా ఎంత బాగా పేలిందో? ఫ్రెష్గా కనిపిస్తున్నాయి. తిన్నా కూడా అంత ఫ్రెష్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, నేను ఎన్ని స్పూన్లు వేసానో చెప్తున్నాను. ఫస్ట్ది నేను స్కిప్ చేస్తానన్నమాట, రికార్డ్ చేయలేదు అప్పుడు. ఇప్పుడు చూడండి ఎంత త్వరగా ఈజీగా అయిపోతుంది అన్నది. ఇది ప్రాపర్గా ఉంటుంది క్లిప్ అన్నది. చూడండి, నేను స్లో మోషన్లో చూపిస్తాను మీకు అది ఎలాగా అవుతుంది, ఎలా పేలుతున్నాయి మనకి అని చెప్పేసి. చాలా ఈజీ ఫ్రెండ్స్, ఒక్కసారి ట్రై చేయండి ఇంటి దగ్గర. ఒక 5 నిమిషాల్లో అయిపోద్ది అనమాట. మనం బయటని ఎక్కడో కొనుక్కునే వాళ్ళు నీట్గా చెయ్యరు, నాకు తెలిసి ఇసుకలోనే చేస్తారనుకుంటా. మనం అయితే ఇంట్లో నీట్గా చేసుకోవచ్చు అనమాట. చూసారా, ఒక్కసారిగా నాకు యాక్టివేట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయంటే అన్నీ ఒకేసారి యాక్టివేట్ అయిపోతాయి. మనకు అస్సలు టైం అన్నది ఇది వేస్ట్ అవ్వదనమాట. ఈజీ అనమాట. స్నాక్స్ అవి లేనప్పుడు ఇలాగ ట్రై చేసుకొని ఇంట్లో కొమ్ము శనగలు ఉన్నాయి అని అనిపిస్తే హెల్త్కి కూడా మంచిదే కదా. మీ అందరికీ తెలిసే ఉంటుంది కొమ్ము శనగలు హెల్త్కి కూడా మంచిదే అని. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.